ఒకే ఒక రాత్రి 1500 మంది మాయమైపోయారు. ఎస్, రాజస్థాన్ లోని జైసల్మర్ కి దగ్గరలో థార్ డెసర్ట్ మధ్యలో ఒక ఊరుంది. ఆ ఊరి పేరే కుల్దారా. ఇదే ఇండియాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హాంటెడ్ విలేజ్. చాలా మంది ఈ ఊర్లో దయ్యాలున్నాయని నమ్ముతారు. అండ్ అదే కాకుండా ఈ ఊర్లో ఎవరు కూడా నివసించరు. ఇన్ఫాక్ట్ రాత్రి సమయంలో ఈ ఊరు పక్కనున్న విలేజ్ వాళ్ళు కూడా ఈ ఊర్లోకి అడుగు పెట్టారు. ఎందుకంటే వాళ్ళలో చాలా మంది ఒక ముసలామె లాంతర్ పట్టుకొని ఊరి లోపలికి వెళ్ళడం గమనించారంట. అండ్ ఆమె ముసలామె కాదు, ఒక ఆత్మ అని వీళ్ళు నమ్ముతారు. అయితే ఆఫ్టర్నూన్ టైం అంతా కూడా ఇది ఒక టూరిస్ట్ ప్లేస్. అయితే చాలా మంది కార్ పార్కింగ్ చేసినప్పుడు వాళ్ళ కార్ల పక్కన ఒక చిన్న పిల్లవాడు కనిపించేవాడంట. దగ్గరికి వెళ్లి చూస్తే ఆ అబ్బాయి ఉండేవాడు కాదు. కాకపోతే ఆ కారు పైన ఏదో ఫింగర్ ప్రింట్ అయితే ఉండేదంట. అండ్ ఇవే కాదు, చాలా మందికి ఇక్కడ నైట్ టైం అరుపులు, చిన్న చిన్న ఏడుపులు ఇవన్నీ వినిపిస్తూ ఉండేవి. ఈ ఊర్లో ఉండే కొన్ని ప్లేసెస్ కి అక్కడ ఉండే యానిమల్స్ లైక్ డాగ్స్ గానీ క్యామల్స్ గానీ అస్సలే వెళ్ళవంట. అయితే 19th సెంచరీ కన్నా ముందు ఈ ఊరు ఒక బిజినెస్ హబ్ అండ్ అలాగే వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ విలేజ్ ఇండియాలోనే. అలాంటిది ఒకే రాత్రి 1500 మంది ఎలా మాయమైపోయారు? దీని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది? ఇక్కడ నిజంగా ఏదైనా దుష్టశక్తి ఉందా? సో దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మనం ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాము, ది కుల్దారా మిస్టరీ అని. మీకు లింక్ కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. ఒకవేళ లింక్ రాకపోతే మన బయోలో లింక్ ఉంటుంది, వెళ్ళి వీడియోని కంప్లీట్ గా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.